మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలోని 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమర్జెన్సీ విభాగంలోని 5వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆసుపత్రి ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి? ఆస్తి నష్టం ఏమైనా వాటిల్లిందా, లేదంటే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? శ్రీనా, ఇందక్కడికి మనం చూసుకునే కనుక 4 గంటల సమయంలో నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నట్టుగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉన్నట్టుండిగా 5వ అంతస్తులో ఎమర్జెన్సీ విభాగంలో మంటలు ఒక్కసారిగా చెలరేగడం జరిగింది. అక్కడ పొగతో కమ్ముకున్న వాతావరణం ఒక్కసారిగా చెలరేగడంతో ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా తీవ్ర భయభ్రాంతికి గురవుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఇలా జరిగిన వెంటనే నిమ్స్ ఎమర్జెన్సీ విభాగంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో వెంటనే అక్కడున్న ఫైర్ సిబ్బందికి అయితే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా నిమ్స్ హాస్పిటల్ దగ్గరికి చేరుకున్నారు. అయితే ఇక్కడ ఈ యొక్క అగ్ని ప్రమాదం ఇప్పుడు ఇలా చోటు చేసుకోవడానికి కారణం అనేక కారణాలు కూడా వెలువెత్తుతున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్ దీనికి కారణమై ఉండొచ్చు అనే ఒక ఆలోచన ఇక్కడ రీజన్ అదే అయి ఉండొచ్చు అనే ఒక రీజన్ కూడా ఒక వెలువెత్తుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎమర్జెన్సీ విభాగంలో ఇక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకునే విధంగా అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి కానీ ఎలాంటివి కూడా ఆ ప్రాంతంలో లేకపోవడంతో షార్ట్ సర్క్యూటే కారణమై ఉండొచ్చు అని చెప్పేసి అక్కడున్న అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ పొగలు అయితే కనుక పెద్ద మొత్తంలో 5వ అంతస్తులో అయితే అక్కడ చెలరేగిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అలాగే అక్కడ మంటలు కూడా రేగే పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా కనిపించడంతో ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే 5వ అంతస్తు నుంచి అక్కడున్న అక్కడ పేషెంట్స్ అందరినీ కూడా కింద ఫ్లోర్లకి తరలిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఫైర్ సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇది కంట్రోల్ చేసే పనులు అయితే ఉన్నారు. అంటే ఇది కొంత మొత్తంలో అక్కడ పెద్ద మంటలు రేగకపోవడంతో ఇది పొగ మొత్తమే అక్కడ కనిపించడంతో కొద్దిసేపట్లో అది అదుపులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ పరిస్థితి అయితే జస్ట్ ఓన్లీ పొగలు మాత్రమే వస్తున్నాయి. బయట మనుషులు అయితే కనిపిస్తున్నారు. సేఫ్ అండ్ సెక్యూర్ గానే ఉన్నారా? అవును, ప్రస్తుతం ఎమర్జెన్సీ విభాగంలో ఉన్నట్టుండి రావడంతో వెంటనే అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కూడా దాన్ని గమనించడం వల్ల అక్కడున్న పేషెంట్స్ ని ఉన్నట్లుగా కిందకి అంటే కింద ఫ్లోర్ కి గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఎలాంటి
ఎవరికి ఇంజురీస్ అయితే జరగలేదనే సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికి ప్రస్తుతానికైతే కనుక ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో పేషెంట్స్ కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని అయితే కిందకే తరలిస్తున్నారు. అక్కడ ఆ పొగలు మాత్రమే ఇప్పుడు కమ్ముకున్నాయి, ఎలాంటి మంటలు కూడా పైకి రాగిన పరిస్థితులు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. రైట్ రామలక్ష్మి, అగ్ని ప్రమాదం అనగానే హాస్పిటల్లో అందులో అగ్ని ప్రమాదం అంటేనే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా పేషెంట్లు అయి ఉంటారు. సో వాళ్ళని తరలించడానికి ఏమైనా స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారు అక్కడ? ప్రెసెంట్ అయితే అక్కడున్న సెక్యూరిటీ వెంటనే ఇది గమనించడం వల్ల పేషెంట్స్ ని తీసుకెళ్లడానికి సెపరేట్ గా అంటే అక్కడున్న లిఫ్ట్ ద్వారా అలాగే వాళ్ళకి సెపరేట్ బెడ్స్ ను కూడా ఏర్పాటు చేసి కొంతమంది అంటే కిందకి ప్రయాణించలేని ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్స్ ని అయితే తరలించడానికి కొంతమంది సిబ్బందిని కూడా అక్కడికి తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే కుదిరినంత వీలైనంత త్వరగా వాళ్ళనైతే కిందకు వచ్చే విధంగా ఆ ప్రణాళికలు కూడా నిమ్స్ ఆసుపత్రి అధికారులు అందరూ కూడా చేపడుతున్న పరిస్థితులు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎందుకంటే పొగలు పెద్ద మొత్తంలో కమ్ముకున్నప్పటికీ కూడా పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బంది జరగలేదు, వాళ్ళకి ఎలాంటి ఇంజురీస్ జరగలేదని సమాచారం అయితే వస్తుంది. సో ఇప్పుడైతే వాళ్ళందరినీ కూడా కిందికి తరలించే పనిలోనే ఉన్నారు. అలాగే వాళ్ళని ఇంకా ఎక్కువ మంది పేషెంట్స్ ఉండడంతో వాళ్ళందరినీ తరలించడానికి మరింత మంది సిబ్బందిని అయితే అక్కడికి తీసుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ రామలక్ష్మి, అసలే ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు అంటారు. అందులోనూ అగ్ని ప్రమాదం అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయంతో పరుగులు తీసే ఏమన్నా కనిపిస్తున్నాయా మనకి? ఇక్కడ మొత్తం చూసుకుంటే కనుక ఎండ కారణంగా కూడా అయి ఉండొచ్చు అనే ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఎండతో పాటు అలాగే అంటే ఇది మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ కారణం అయి ఉండొచ్చు అనే ఆలోచనలు బయటికి రావడంతో అక్కడ ఎండతో సంబంధం లేకుండా లోపల ఎక్కువ పొగలు కమ్ముకుంటున్న సమయంలో మొత్తం అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ కూడా జాగ్రత్తగా అయితే కిందకి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడు మనకి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తానికి అయితే కనుక ఆసుపత్రి ప్రాంతంలో భారీగా ఈ పొగలు అయితే కమ్ముకున్న ఆ ప్రాంతంలో మొత్తం అంటే కింద ఫ్లోర్ అంటే 4th ఫ్లోర్ 3rd ఫ్లోర్ వరకు కూడా పొగలు రావడంతో అక్కడ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా బయటికి తరలి వస్తూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న సిబ్బందిని మరింత పటిష్టంగా అయితే అక్కడ ఉంచడం జరిగింది. అలాగే ఇటు పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్లు ఇప్పటికే అక్కడికి వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ ఎలాంటి అంటే పేషెంట్స్ కి ఎలాంటి ఇంజురీస్ జరగకుండా ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే మనకి అక్కడ కనిపిస్తూనే ఉన్నాయని చెప్పాలి. అయితే ఇది కొంచెం ఎమర్జెన్సీ వార్డు కావడంతో అక్కడ కొంతమంది అంటే నడవలేని పేషెంట్స్ కూడా ఉండడంతో వాళ్ళనైతే కనుక సేఫ్ గా తీసుకురావడానికి ప్రణాళికలు పటిష్టంగా తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ఎలాంటి ఇంజరీస్ జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా సిబ్బందిని ఎక్కువగా అక్కడికి చేర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళని సేఫ్ గానే కిందకి తీసుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే పోలీసులు కూడా అక్కడ ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా హాస్పిటల్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది పోలీసులు అంతా అక్కడికి చేరుకున్నారు. వీలైనంత త్వరగా అక్కడున్న పేషెంట్స్ ని అక్కడ వేరే ప్రాంతానికి అయితే తరలిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇటు ఆ ఫైర్ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మంటలు పెద్దగా చెలరేగకుండా అక్కడ నుంచి అక్కడితోనే అంటే ఇప్పటి వరకు ఉన్న పొగల్ని అక్కడికే అదుపులో ఉంచే విధంగా అయితే కనుక వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదుపు చేసే ఆ పనిలో కూడా వాళ్ళు ఉన్నారని చెప్పాలి. రైట్ రామలక్ష్మి, థ్యాంక్ యూ.